ఆంధ్రప్రదేశ్లో గౌరవ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి నేను దళిత పక్షపాతిని, దళితుల ఉన్నతి కోసమే నేను పుట్టాను, దళిత కుటుంబాల కోసమే నేను ఉన్నానన్నటువంటి భ్రమను కల్పించడం కోసం ముఖ్యమంత్రి నానా తంటాలు పడ్డారు. అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, నేను కోరుకునేది ధర్మం మీద ఆధారితమైన శాంతినే కానీ శ్మశాన వాటికలో తాండవించే శాంతిని కాదు. ధర్మాన్ని మన్నించినంత కాలం అలాంటి శాంతి వర్ధిల్లిన ఉపయోగం లేదు. ఈరోజు శ్మశాన వాటికలో తాండవించే శాంతి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. దళితులు ప్రతి 3 రోజులకు ఒకరు బలైపోతున్నారు వైసీపీ మూకల అరాచకాలకి. ఏ కుటుంబాన్నైనా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారా? ఆఖరికి నీ జిల్లాలో చెన్నై అన్నటువంటి ఒక అధికారి మీ నాయకుల దాష్టీకానికి బలైతే అతను ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అధికారి. ఆయన కుటుంబాన్ని ఆయన పరామర్శించారా? సుధాకర్ అయ్యే ఒక డాక్టర్ చనిపోతే ఆ కుటుంబానికి కనీసం కండోలెన్స్ చెప్పారా? ఎంతమందిని బలి తీసుకుంటారు? 7,500 మంది పైన ఈ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు జరిగాయి. సుమారుగా 500 మంది మహిళల పైన అత్యాచారాలు జరిగాయి. 188 మందికి పైగా హత్య గావింపబడ్డారు. ఏం చేశావని అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి మమ్మల్ని ఇంకా మోసం చేస్తావు? ఎంతకాలం ఈ మోసానికి గురవుతూనే ఉండాలా దళిత జాతి? నిన్ను నమ్మినందుకు దళిత జాతికి మిగిల్చింది ఏంటని నేను ప్రశ్నిస్తున్నా. అంటే అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి ఎంతమందిని చంపినా, ఎంతమందిని ఆవేదనకు గురి చేసినా, ఎంతమందికి కడుపు కోత మిగిల్చినా ఇంకా నీ వెనకాలే నమ్మి ఉండాలా ఈ జనం? అంటే నమ్మించడం కోసం మా గొంతు కోసి మా జాతిని మోసం చేస్తారా? నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా, దళిత జాతి ప్రజానీకానికి మోసపోవడానికి ఇంకా మనం సిద్ధంగా లేము. అంబేద్కర్ గారు చెప్పిన ఇంకొక మాట కూడా చెప్తున్నా, మేకలనే బలిస్తారు, పులులను సింహాలను కాదని చాలా గొప్పగా చెప్పారు. మనల్ని బలి తీసుకుని ఆయన అధికారం ఎక్కుతున్నాడు. ఆయన అధికారం ఎక్కడం కోసం అంటే గంగమ్మకు పూజ చేసేటప్పుడు మేకను ఏ విధంగా బలించి అమ్మవారి కోరికను తెచ్చుకుంటారో అమ్మవారి దగ్గర, ఆ విధంగానే ఆయన దళితులను బలించి ఆ బలితో అధికార పీఠాన్ని ఎక్కాలనుకుంటున్నారు. ఆలోచించమని కోరుతున్నా. 2019 ఎన్నికల్లో దళితుల ఓట్ బ్యాంక్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేవాడే కాదు. కనీసం ఒక కుటుంబాన్ని అయినా పరామర్శించావా? ఇన్ని 100 మంది చనిపోయారే, ఇన్ని వేల మంది మీ ప్రభుత్వ దాష్టీకానికి బలయ్యారే, ఏ కుటుంబాన్నైనా పరామర్శించినటువంటి మీకు దళితుల గురించి మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. దయచేసి దళిత మేధావులు, ఉద్యోగులు, చదువుకున్నటువంటి యువతి యువకులు ఈ విషయాలపైన విస్తృతంగా జనంలోకి తీసుకెళ్ళాలి. మనం కాక ఎవరు ఈ సమాజాన్ని బాగుపరుచుకోవాలా? ఇప్పుడు కాక ఇంకెప్పుడు మనం మేల్కొల్పాలా? తరతరాలుగా ఈ దాష్టీకాలకు బలైపోతేనే బతకాలా? ఆలోచించమని కోరుతూ ఉన్నా. విఘ్నులైనటువంటి చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా గ్రామాల్లో, పట్టణాల్లో, మహానగరాల్లో దీనిపైన విస్తృతమైనటువంటి చర్చ చేసి ఈసారి అంబేద్కర్ ఆశయాలతో, ఈ అంబేద్కర్ గారి నుంచి ఈనాటి దళిత మేధావుల వరకు పోరాటం చేస్తున్న దేనికోసం? మాకు ఈ సమాజంలో సమానత్వం కావాలా, ఈ సంపదలో మా వాటా కావాలా, శ్రమలో మా వాటా ఉంది కానీ సంపదలో మా వాటా లేదని దళిత మేధావులందరూ కూడా ఉద్యమాలు సాగిస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ గారి ఆలోచనతో, అంబేద్కర్ గారి భావజాలంతో ఈ సంపదలో దళితులకు వాటా ఇస్తానన్నటువంటి ఏకైక రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గౌరవ పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒకటే కాన్సెప్ట్, పూర్ టు రిచ్. ఈ సంపదలో ప్రతి ఒక్కరికి సమాన వాటా ఇస్తానని చెప్పి ప్రకటించారు. అంబేద్కర్ గారు కలలుగన్నటువంటి ఆశయం ఏంటి? ఈ సంపదలో సమాన వాటా కావాలా, సమానత్వం కావాలని. మరి
ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసే చంద్రబాబు గారు కావాలా? మనల్ని చంపి మన శవాల మీద ప్రభుత్వాలు నిర్మించుకోవాలని కుట్ర చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా? ఆ గట్టును ఉంటారా, ఈ గట్టును ఉంటారా? ఆలోచించమని విఘ్నులైనటువంటి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.